बैटरी चार्जिंग है बैटरी कुरु मे देवा सर्वकार्येषु सर्वदा मंगलं भगवान् विष्णु मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरे मंगलाय तनोहरे मंगलाय पाहि विघ्नराजा जय गणेश महाराजा पाहि विघ्नराजा जय
సంకీర్తనే జై గణేశ జై గణేశ జై గణేశ మహారాజా పాహి విఘ్నరాజా 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 జయ పాహి విఘ్నరాజా జయ పాహి విఘ్నరాజా జయ పాహి విఘ్నరాజా జయ పాహి విఘ్నరాజా చక్కగా పాట ఉన్నది. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ కృష్ణుడు ఇక్కడ శంకరుడి దగ్గరికి రావాలంటే అందరూ చప్పట్లు కొట్టి పిలవాలి ఇక్కడ. కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోర కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోర కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కాళ్ళకు గజ్జలు కట్టి ఎలా ఉంగాలు పెట్టి 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 ఎంతో మందులు వయసుకుంటే చూడాలి కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య 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 నవనీత చోర కృష్ణయ్య నవనీత చోర కృష్ణయ్య
शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहरगुरुं भजेत्। यत्र योगीश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवाणि तिर्मतिर्मम। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అస్మద్గురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివపురాణ మహాసభకి అలాగే ఈశ్వరుని దివ్య చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ శివచరణములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నేటి శివపురాణ ఘట్టమును మనం ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ఇవాళ 5వ రోజు మనం ప్రవచనం లోపలికి ప్రవేశించాం. సప్తాహ దీక్షగా సంకల్పించుకున్నటువంటి శివపురాణం మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నదని మనసులో అనుకుంటే అయ్యో అప్పుడే అయిపోతుందా అన్న ఒక తీయని బాధ మనసును బాధిస్తూ ఇంకా ఇంకా శివుడి తత్వం వినాలి అనేటువంటి కోరిక ఇంకా మన మనసులో ప్రజ్వలిల్లుతూ మన మనస్సంతా ప్రతిరోజు ఎప్పుడు 4 అవుతుందా, ఎప్పుడు మనం బసవ గార్డెన్కి వెళ్ళి ఈశ్వరుని కీర్తన వినాలా అనేటువంటి దాని మీద చిత్తము కుదిరినటువంటి రోజు ఈ 5వ రోజు. ఎందుకోసము అంటే 5 సంఖ్య మనం చెప్పుకున్నట్టు రుద్రునికి ప్రీతికరమైనటువంటి సంఖ్య. ఎందుకంటే ఆయన 5 ముఖములు కలిగినటువంటి వారు. సద్యోజాత మామదేవ అఘోర తత్పురుష ఈశాన రూపముల చేత ఆ స్వామి పంచముఖుడై సృష్ట్యారంభంలో దశభుజముల చేత తల మీద మందాకిని నది చేత ఆ పరమాత్మ అద్భుతంగా శోభిల్లుతూ కాశీనగరంలో అడుగు పెట్టినటువంటి ఆ స్వరూపము కలిగినటువంటి రోజు ఈ పంచముఖ రుద్రునికి ప్రీతికరమైనటువంటి రోజు ఈ 5వ రోజు. దానికి అనుగుణంగానే మనమందరం నిన్న కాశీ యాత్ర చేశాం. కాశీ ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రమో, అవిరళ అవినాశ ఆనందవన క్షేత్రము, మహాశ్మశానము అని మనం కాశీలో ఈశ్వరుడే అద్భుతంగా ఆ ఉమాసమేతుడై రమించాడని, అక్కడ తిరిగాడని మనం అందరం నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఈ యొక్క శివపురాణం లోపలికి ప్రవేశించే ముందు ఒక్క 2 నిమిషములు మనం శివనామ సంకీర్తన చెప్పి మనం పురాణం లోపలికి ప్రవేశిద్దాం. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 శంకర శివ
महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा श्रीशैल मल्लन्न शंकर शिवा श्रीशैल मल्लन्न शंकर शिवा श्रीशैल मल्लन्न शंकर शिवा श्रीशैल मल्लन्न शंकर शिवा वेमुलाड राजन्न शंकर शिवा शंकर शिवा वेमुलाड राजन्न शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा जय 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 शंकर शिवा जय 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 शंकर शिवा हर 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 शंकर शिवा हर 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 शंकर शिवा जय 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 शंकर शिवा जय 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 शंकर शिवा हर 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 शंकर शिवा हर 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 शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव 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 शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंभो महादेव शंकर शिवा काशीपते वाराणसीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते गंगा जटाजूट गौरीपते श्रीशैल मल्लन्न शंकर शिवा श्रीशैल मल्लन्न शंकर शिवा वेमुलाड राजन्न शंकर शिवा विमुलाड राजन्न शंकर शिवा जय 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 शंकर शिवा जय 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 शंकर शिवा हर 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 शंकर शिवा हर 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 शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव 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 शंकर शिवा नमः पार्वती पतये हर हर महादेव हर हर नमः पार्वती पतये हर हर महादेव శివపురాణం ఈ పురాణాన్ని వ్యాస పరమాత్మ 18 పురాణాంతర్గతంగా ఉన్నటువంటి వాయు పురాణమే శివపురాణమై లోకంలో పరిహరించింది. ఆయన తన శిష్యరత్నమైనటువంటి రోమహర్షణుడు, ఆయననే మనం సూతుడు అన్నాం. సూత బ్రహ్మకు ఈ పురాణాన్ని తెలియజేస్తే నైమిషారణ్య క్షేత్రంలో శౌనకాది మహామునులందరూ కలిసి దీర్ఘ సత్రయాగాన్ని చేస్తూ ఉన్నారు. ఆ దీర్ఘ సత్రయాగము చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి సూతుడు రాగానే, మహానుభావ ఏదైనా ఈశ్వర సంబంధితమైన పురాణము చెప్పవలసింది అని అడిగితే సూత బ్రహ్మ శౌనకాది మహామునులందరికీ ఈ పురాణ రాజాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆ క్రమాన్ని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. పరమాత్మ నిన్న మొన్న చెప్పుకున్నట్టు ఆయన నిర్హేతుకమైన కృప మన అందరి మీద ప్రసరిస్తూ ఉన్నది కాబట్టి 5వ రోజు మహాద్భుతంగా ఇంతింతై భటుడింతై అన్నట్టుగా మనం ఈ యొక్క పురాణాన్ని అద్భుతంగా వినగోరుతూ ఉన్నాం. మన అందరికీ పరమాత్మ సంపూర్ణమైనటువంటి సప్తాహ దీక్షగా
పురాణ ప్రవచనమును వినేటువంటి శక్తి యుక్తులను ఆ పరమాత్మ అందించాలని పరమాత్మ దివ్య చరణములకు మరొక మారు శిరస్సు వంచి నమస్కరిస్తూ హర నమః పార్వతీ పతయే హర హర శరణం కీర్తనం చైవ శ్రవణం కీర్తనం చైవ స్మరణం సేవనం తథా దాస్యం తథార్చనం దేవి వందనం మమ సర్వదా సఖ్యమాత్మార్పణం చేతి నవాంగాని విదుర్బుధాః నవాంగాని విదుర్బుధాః. ఈశ్వరుని సతీదేవి నిన్నటి రోజున దక్షయజ్ఞంలో ఏ విధంగా ఆమె తన ఆత్మార్పణం చేసుకుందో విన్నాం. కానీ ఈశ్వరుని సతీదేవి ఎలా పొందిందో తెలుసా? ఎప్పుడైతే దక్ష ప్రజాపతి తన ముద్దుల కుమార్తె అయినటువంటి సతీదేవిని బాగా అందచంగా ఉన్నటువంటి అల్లుడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటే సతీదేవి మాత్రము నిత్యము ఆ శ్మశానవాసి అయినటువంటి గరళ కంఠంలో గరళాన్ని దాచుకున్నటువంటి ఒంటి మీద వస్త్రాలు లేని దిగంబరుణ్ణి కోరుకున్నది. ఎందుకు అంటే ఆమె భక్తి మార్గములో ప్రయాణించింది. ఈశ్వరుడే సర్వస్వమని నమ్మింది. అలా నమ్మింది కాబట్టే దక్ష ప్రజాపతి ఎంత చెప్పినా వినకుండా ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకున్నది. ఆనాటి నుండే దక్ష ప్రజాపతికి శివుడంటే ద్వేషం, అల్లుడంటే ప్రేమ లేదు, అల్లుడంటే గౌరవం లేదు. అందుకనే శివద్వేషమును పెట్టుకొని నిరర్థకంగా అకారణము చేత శివుణ్ణి ద్వేషించి చివరాఖరకు తన కూతురే యోగాగ్నిలో దగ్ధమయ్యేటట్టుగా సతీదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యేటట్టుగా చేశాడు. అలా సతీదేవి ఎప్పుడైతే శివనిందను విన్నదో, శివనిందను ఎలా విన్నది అంటే దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞం లోపల అన్ని దేవీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రముల చేత హోమములు నడుస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ శివునికి సంబంధించిన ఒక్క మంత్రముతో కూడా హోమం లేదు. అందుకని సతీదేవికి పట్టరానంత కోపం వచ్చిందట. నిజానికి ఏ స్త్రీ అయినా తన భర్తను తన పుట్టింటి వారు అవమానిస్తూ ఉంటే అంతకు మించినటువంటి భారము ఇంకా ఆ స్త్రీకి ఏది ఉండదు. అందుకనే తన భర్తకు పుట్టింట్లో అపారమైన గౌరవం దొరకాలని ఏ స్త్రీ అయినా ఎలాగైతే కోరుతుందో సతీదేవి కూడా అలాగే కోరుకున్నది. కానీ దక్ష ప్రజాపతి ఆ విధంగా ఎప్పుడైతే అవమానం చేశాడో, ఈశ్వరుని నింద చేశాడో, వెంటనే సతీదేవి యోగము చేత తన శరీరాన్ని అగ్నిలో కాల్చుకొని తాను శివైక్యము పొందిందని నిన్నటి శివపురాణంలో మనం అందరం కూడా చెప్పుకున్నాం. శివుణ్ణి నిజంగా చేరుకోవాలి అంటే మనమందరం సతీదేవి మాదిరిగా ఆ శివుణ్ణి చేరుకోవాలి అంటే భక్తి మార్గంలో నడిస్తే తప్ప అది సాధ్యం కాదు. భక్తి మార్గము అంటే అదేదో బ్రహ్మ పదార్థం అని మనం అనుకుంటే పొరపాటే. భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే నవవిధ భక్తి మార్గములు, 9 రకాల భక్తి మార్గములు ఉంటాయట. ఏమిటా భక్తి మార్గములు? శ్రవణం, ఎక్కడైతే భగవత్ సంబంధమైనటువంటి కథలు జరుగుతూ ఉంటాయో, భగవంతుడి గురించి చర్చలు జరుగుతూ ఉంటాయో అవన్నీ చక్కగా చెవులతో వినడమే శ్రవణం. ఇప్పుడు మీరందరూ శ్రవణంలోనే ఉన్నారు. భక్తి మార్గంలో ఇదొక మార్గం. రెండవది కీర్తనం. ఇదిగో ఈ పక్కనే కూర్చొని మనందరికీ అద్భుతమైన కీర్తనలు వీళ్ళు వినిపించడం లేదు. అలా మనం కీర్తనంలో కూడా ఉన్నాం. మీరందరూ ఓం నమః శివాయ అనండి, ఓం నమః శివాయ అనండి. రాజన్న ఊరికే చెప్తూ ఉన్నాడా? నవవిధమైనటువంటి భక్తి మార్గాలలో మనం నడిపించడం కొరకు ఆ శ్రవణం కీర్తనం చైవ, స్వామిని శ్రవణము ద్వారా మనం పొందవచ్చు, తరువాత కీర్తనము ద్వారా పొందవచ్చు, స్మరణము ద్వారా అంటే వినడము, నోటితో గట్టిగా కీర్తనము చేయడము. మూడవది స్మరణము. స్మరణము అంటే బయట ఎవరికి వినిపించకపోయినా మనసులోనే తాదాత్మ స్థితిని పొంది అలా కళ్ళు మూసుకొని
ఓం నమ శివాయ పరమాత్మను మనసులోనే స్మరిస్తూ ఉండడము మూడవ మార్గము. స్మరణం సేవనం తథా, ఆ స్వామిని సేవించాలి. ఎలా సేవించాలి అంటే, నిజంగా ఇక్కడ పురాణం జరుగుతూ ఉంటే ఈశ్వరుడి పైన ఉన్నటువంటి నిర్మాల్యమునంతా తొలగిస్తూ, ఇక్కడ ఈశ్వరుని యొక్క వేదిక అంతా శుభ్రపడేటట్టు చక్కగా ఈ మంటపాన్నంతా రోజు ఉడిచి తూడవడం ఉంటుందే, అది సేవనం. సేవలో భాగంగా మనం పని చేయడము సేవ అనబడుతుంది. నిజంగా మనం అందరం కూడా భగవంతుడిని ఎలా మొక్కుతామంటే, హే ఈశ్వరా, అందరి కోరికలన్నీ స్వార్థపూరితంగానే ఉంటాయి. నా పని నెరవేరితే నీకు 100 కొబ్బరికాయలు. నువ్వు పని ఏదో మనసులో అనుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతానయ్యా, నీకు ఈ కోవా నైవేద్యం పెడతానయ్యా అని మొక్కుతాను. కొబ్బరికాయలు 100 కొడితే 100 మనం ఇంటి దగ్గర తెచ్చుకొని మనమే తొక్కు నూరుకొని తింటాం. ఈశ్వరుడికి ఒక ముక్క కూడా తినడానికి దాంట్లో. అలా ఇంకా చిత్రం ఏమిటి అంటే, 100 కొబ్బరికాయల పీచంతా గుడిలోనే, కాయలేమో మన ఇంటికి. చూడండి ఎంత చిత్రమో. కోవా అంటే వీడికి ఇష్టం కాబట్టి నైవేద్యం పెడుతున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత తినేయచ్చు. నిజంగా భగవానుడు మీరు చెప్పింది చెప్పినట్టు కోవా నైవేద్యం అలా ముందు పెట్టగానే టపీమని తినేశాడు అనుకోండి, ఎవరైనా మొక్కుతారా? అమ్ము పెట్టింది పెట్టినట్టుగా ఈశ్వరుడు తినేస్తున్నాడు అంటే భగవంతుడే తిన కూర్చుంటే ఎవరైనా ఆయనను నేపజాలరా? ఎవరైనా పరమాత్మకు నైవేద్యం పెట్టజాలతారా? ఆయనకు ఎంత పెడితే ఆయన బొజ్జ నింపగలుగుదాం? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, బ్రహ్మాండమునంతా బొజ్జలో దాచుకున్నటువంటి ఆ పరమాత్మ ఆకలి తీర్చడం ఎవరి వల్ల అవుతుంది? మనం అందరం కూడా స్వార్థము చేత ఇలా మనం మొక్కులన్నీ మొక్కుతూ ఉన్నాం. కానీ పరమాత్మను నిజంగా మనం సేవించాలి అంటే సేవనం అన్న మార్గం ఎంత గొప్పనైంది అంటే, హే ఈశ్వర, నిజంగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. నీవు తప్ప నాకు దిక్కులేరు ఈశ్వర అని ఎప్పుడైతే అన్యథా శరణం నాస్తి, ఇదిగో నా పనులన్నీ చక్కబెట్టే బాధ్యత నీదిరా ఈశ్వర, నీకు నమస్కారం పెట్టడం తప్ప నా దగ్గర ఇవ్వవలసినటువంటిది ఇచ్చే శక్తి కానీ నా దగ్గర లేదు ఈశ్వర, నా ఈ పనిని చక్కబెట్టు నువ్వు. నా కుటుంబంతో సహా 1 నెల రోజుల పాటు నీ గుడి అంతా ఊడ్చిపోతానని మొక్కాలి. అసలు మొక్కు ఇదండి. కిలో కోవాలు కాదు, కేజీ నైవేద్యాలు కాదు, కొబ్బరికాయలు కాదు. 1 నెల రోజులు నీ గుడిలో నేను నా కుటుంబంతో సహా సేవ చేస్తాను ఈశ్వర అని మొక్కడమే అసలైనటువంటి సేవనం. అలా 3వ మార్గం, 4వ మార్గము సేవనము ద్వారా పరమాత్మలు మనం అందరం కూడా పొందవచ్చు. దాస్యం, తర్వాత పరమాత్మను దాస్యము ద్వారా పొందవచ్చు. దాస్యము అంటే ఆ పరమాత్మ ముందు మోకరిల్లి ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగముచ్యతే. ఈశ్వరుని ముందు నిలబడి సాష్టాంగ ప్రణామం చేయడమే దాస్యము. నీవు తప్ప నాకు దిక్కులేరని ఆయనకు పూర్తిగా సాగిలపడి ఉండడమే దాస్యముగా చెప్పబడింది. అలా దాస్యముగా కూడా మనం పరమాత్మను చేరుకోవచ్చు. దాస్యము తర్వాత తథార్చనం చైవ, పరమాత్మను అర్చన చేస్తూ కూడా పొందవచ్చు. అఖండమైనటువంటి తోచిన పుష్పములు, మాలికలు అన్నీ తెచ్చి ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి నామములు చెప్తూ ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః అని ఇలా స్వామి నామాన్ని అఖండంగా అర్చన చేస్తూ ఆ స్వామిని మనం పొందవచ్చు. చూడండి, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే సతీదేవి ఇన్ని మార్గాలలో పొందింది. అందుకనే తండ్రి వద్దన్న ఈశ్వరుడి పక్కకు సతీదేవి అయి ఆమె నిలబడిపోయింది. ఇన్ని మార్గాలలో ఈశ్వరుణ్ణి పొందిందని మనకు శివపురాణం చెబుతూ ఉన్నది. తథార్చనం చైవ వందనం మమ సర్వదా. పరమాత్మ ఎక్కడ కనిపించినా చాలు ఒక వందనం చేయాలట, ఒక నమస్కారం అయినా పెట్టాలి. మీకు మొన్న చెప్పాను కదా,
నమస్కారం అంటే ఎలా పెడుతూ ఉన్నారు? హాయ్ తాత, బాయ్ తాత ఒకే చేత్తో. ఒక చేత్తో పెట్టే నమస్కారం నమస్కారం కాదండి, రెండు చేతులు జోడించి పెట్టేదే నమస్కారం. అలా వెళుతూ సగం చెప్పులు వదిలేసి గుడిలో ఇలా భగవంతుడిని మెటుకుతూ వెళ్ళడం నమస్కారం కాదు. మనం గుళ్ళోకి వెళ్ళి ఆ పరమాత్మ యొక్క యోగక్షేమాలు, ఈశ్వర ఇవాళ నీకు పూజలన్నీ సరిగా జరిగాయా అని ఆయన యోగక్షేమాలు తెలుసుకొని హాయిగా ఆయనకు ఒక దండం పెట్టడమే వందనము. అలాంటి మనఃపూర్వకంగా ఎవరైతే వందనమును ఆ పరమాత్మకు సమర్పిస్తారో ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. సఖ్యమాత్మార్పణం చేది, పరమాత్మతో సఖ్యమును చేయాలి. ఎలా సఖ్యము చేయాలి అంటే, మీరాబాయి ఏ విధంగానైతే కృష్ణుడితో సఖ్యమును చేసిందో. అసలు మీరాబాయి ఎక్కడ పుట్టిందండి? అద్భుతమైనటువంటి రాజకుటుంబంలో పుట్టింది. రాజకుటుంబంలో పుట్టినటువంటి మీరాబాయి అన్నిటినీ వదిలిపెట్టి బలికే జోకంచెలి, ఆమె జోగిని లాగా మారిపోయి అలా వీధుల వెంట కృష్ణ 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 అంటూ పిచ్చిదాని వలె నృత్యం చేస్తూ వెళ్ళిపోయింది. దాన్ని ఏమంటాము అంటే సఖ్యము. ఆయన నేను వేరు కాదు, ఆయన నా మిత్రుడే అని ఆయనకు ఆత్మార్పణము చేసుకోవడం ఆఖరి స్థితి. ఆయనలోనే తాదాత్మతను పొంది ఈ 8 విధాలైనటువంటి భక్తి మార్గములలో పూర్తిగా నిండిపోయి ఆఖరుదైనటువంటి ఆత్మ నివేదనం అంటే మోక్షమును పొందడం మన యొక్క విధి. ఈ విధంగా 9 విధాల నవవిధ భక్తి మార్గములలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు సతీదేవి ఏ విధంగానైతే పరమాత్మ పక్కన కూర్చోగలిగేటువంటి స్థితిని పొందిందో అలా మనం కూడా ఈశ్వరుడి పక్కలో కూర్చునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందగలుగుతాం. ఈ భక్తి మార్గము ఎలా ఉండాలి అంటే కేవలం నిస్వార్థముగా ఉండాలి. ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి మనం ఎప్పుడు ప్రతిరోజు ఒక దండం పెడుతూ ఉండాలి. అలా కోరిక లేకుండా మనం పెట్టినటువంటి దండము పరమాత్మకు తెలుసు మన మనసులో ఏం కోరికలు ఉన్నాయో. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, పరమాత్మకు మనం ఏ విధంగా నివేదన చేయాలి అంటే, ఒక అద్భుతమైనటువంటి ఉత్తరం మీద పరమాత్మ యొక్క అడ్రస్ అంతా రాసి తెల్లని ఉత్తరాన్ని పోస్ట్ చేసేస్తే ఆ ఉత్తరంలో ఏమేమి అక్షరాలు రాయాలో నిర్ణయం ఆయనే చేస్తాడు. మీరు చేయవలసింది అద్భుతమైన అడ్రస్ రాసి పోస్ట్ చేయడమే. అడ్రస్ రాయడం అంటే ఏమిటి? మంచి సంకల్పం చేసి ఆయనకు నివేదించడమే. మీ సంకల్పం కనుక మంచిదైతే ఆ కాగితం పైన మీకేమేం కావాలో ఆయనే రాసి మనకందరికీ ఇచ్చివేస్తూ ఉంటాడు. సంకల్పం మంచిగా లేదనుకోండి, సంకల్పంలో శుద్ధత లేదనుకోండి, మనకు ఆ అనుగ్రహం అనేటువంటిది లభించదు. ఎలాగంటారా, మీరు అడ్రస్ కరెక్ట్ గా రాయకపోతే ఉత్తరం అది ఎక్కడికి చేరాలో అక్కడికి ఎలాగైతే చేరదో, మన సంకల్పం శుద్ధమై లేకపోతే పరమాత్మ కూడా మనకి ఇచ్చేటువంటి అనుగ్రహంలో తేడాలు ఉంటాయి. అందుకని 9 రకాల నవవిధమైనటువంటి భక్తి మార్గములలో ఆ పరమాత్మను మనం చేరుకోవచ్చు. ఒక ఊళ్ళో చైతన్య ప్రభువు అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన సదా సర్వకాలం భక్తి మార్గంలోనే పరమాత్మను వేడుకుంటూ ఉండేవాడు. ఎలా వేడుకుంటూ ఉండేవాడు? ఆయన అసలు ఏం పని చేస్తూ ఉండేవాడంటే భిక్షాటన చేస్తూ ఉండేవాడు. భిక్షాటన ఎలా చేస్తూ ఉండేవాడు? ఏ ఇంటి ముందు అడిగి భవతి భిక్షాందేహి అని జోలె పట్టుకొని అడిగేవాడు కాదట. ఆయనకు భిక్షం వేయాలి అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి తల్లులు ఆయన వెంట పరిగెడుతూ ఆయన జోలెలో వేసేవారు. ఎందుకు పరిగెత్తేవారు అంటే ఈ చైతన్య ప్రభువుకు నిరంతరము నృత్యం చేస్తూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. ఇదే నామం. ఈ నామాన్ని పట్టుకొని జోలె మెడలో వేసుకొని చిరుతలు వాయిస్తూ ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడట. అలా తిరుగుతూ నృత్యం చేస్తూ తిరుగుతూ ఉండేవాడట.
అందుకనే వాడి జోలెలో వేయడానికి తల్లులే వాడి వెంట పరిగెడుతూ జోలెలో బిచ్చం వేసేవారు. అలా బిచ్చం వేస్తూ ఉంటే సగం బిచ్చం కింద పడిపోయేది, సగం బిచ్చం వాడి జోలిలో పడేది. ఈ విషయాన్ని గమనించాడండి శ్రీకృష్ణ పరమాత్మ. గమనించి వీడెత్తేదే బిచ్చము, నానామాన్నే స్మరిస్తూ ఉన్నాడు. పోని నానామ సంకీర్తన ఏదైనా కోరిక చేత వీడు స్మరిస్తున్నాడంటే ఏ కోరిక వీడికి లేదు. అలా బిచ్చం ఎత్తుతూ ఉన్నాడు, ఎత్తే బిచ్చం కూడా సరిగా ఎత్తడం లేదు. అందుకనే ఒక చిన్న బాలుడి రూపంలో వాడి దగ్గరికి వచ్చాట. తాత తాత నీవు బిచ్చం ఎత్తుతున్నావు, అదిగో చూసావా సగం బిచ్చం కింద పడిపోతూ ఉన్నది, నీ జోలే నాకివ్వు అన్నాడట. ఇంకేముందండి, ఏమీ ఆలోచించకుండా జోలె తీశాడు, పిల్లవాడి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ మెడలో వేసేశాడు. ఇప్పుడు నీవు ఇంకా హాయిగా నృత్యం చేసుకోవచ్చు తాత, నీ వెనకాల నేను బిచ్చమెత్తుతాను అన్నాడట. అనగానే ఇంకేముందండి, వీడు మళ్ళీ మొదలు పెట్టాడు, శ్రీకృష్ణ గోవింద శ్రీకృష్ణ గోవింద హరే మురారే ఇలా నృత్యం చేస్తూ వీధి వీధిలో వెంట తిరుగుతూ ఉన్నాడు. బాలుడైనటువంటి కృష్ణ పరమాత్మ పిచ్చమెత్తుతూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. ఎంత కాలం గడిచిపోయిందో నృత్యం చేస్తున్న వాడికి తెలియడం లేదు. చిన్న రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు మాత్రం పిచ్చమెత్తుతూనే ఉన్నాడు. కొంతకాలానికి ఈ చైతన్య ప్రభువుకు ఎందుకు అనిపించిందట, అసలు ఈ పిల్లవాడెవడు, నా జోలె వీడెందుకు పట్టుకున్నాడు, నా పిచ్చాన్ని వీడెందుకు ఎత్తుతున్నాడు అని పిల్లవాడి దగ్గరికి వచ్చాట. ఒరే మనవడా, నువ్వెవరు, నా జోలె నువ్వెందుకు పట్టావు, ఎందుకు పిచ్చ ఎత్తుతున్నావు అని అడిగాట. అడగగానే పరమాత్మ అద్భుతమైనటువంటి అనుగ్రహం చేత కృష్ణ పరమాత్మగా వారికి దర్శనమిచ్చి, ఓ మహాభక్తుడా చైతన్య ప్రభు, లోకంలో జనులందరూ హే భగవాన్ నాకు అదివ్వు ఇదివ్వు ఇదివ్వు అదివ్వు అని అనేక కోరికల చేత నా నామ సంకీర్తన చేస్తూ ఉంటారయ్యా. కానీ నువ్వు పుట్టిన నాటి నుండి ఏ కోరిక లేక నా నామస్మరణ చేస్తూ ఎత్తే బిచ్చం కూడా సరిగా ఎత్తకుండా అలా తిరుగుతూ ఉంటే నీకెప్పుడు ఏ కోరిక కలుగుతుందో అది తీర్చడానికి నేనే నీ వెంట పడ్డాను అన్నాడట భగవానుడు. భక్తి మార్గం చేస్తే ఇదిగో ఇలా చేయాలి, భక్తి మార్గంలో నడిస్తే మనం ఈ విధంగా భక్తి మార్గంలో ఉంటే పరమాత్మయే మనకు వరాలు ఇవ్వడానికి మన ఇంట వెంట జంట కంట ఆయనే పరిగెడుతూ ఉంటాడు. మన కోరికలన్నీ ఆయననే మోస్తూ ఉంటాడు. ఏ విధంగానైతే ఆ జోలె మోసాడు పరమాత్మ, మన కోరికలు అన్నటువంటి జోలెను పరమాత్మనే మోస్తాడు. మోసి ఎప్పుడు నీకే అవసరం వస్తుందో దాంట్లోంచి తీర్చి నీ చేతికే అందిస్తూ ఉంటాడు. కాబట్టి పరమాత్మను ఎప్పుడు మనం ప్రార్థన చేసినా నిస్వార్థమైనటువంటి భక్తి చేత మాత్రమే పరమాత్మను మనం వేడుకోవాలి. ఈ కలియుగంలో మనం అందరం కూడా ఉంటే మన అందరికీ కోరికల కంటే ఆశలు ఎక్కువ అయిపోయాయి. కోరిక వేరు, ఆశ వేరు. ఒక తరగతి గదిలో 50 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 50 మంది పిల్లలు ఉంటే ఓ తల్లి మొక్కింది అనుకోండి, 50 మంది పిల్లలలో నా కొడుకు ఒక్కడే పాస్ కావాలి అని అనుకున్నది అనుకోండి, అది ఆశ. నా కొడుకు పాస్ కావాలి, వాడితో పాటు తరగతి గదిలో ఉన్న అందరూ పాస్ కావాలి అని అనుకోవడం కోరిక. చూడండి, కోరికకు ఆశకు ఎంత తేడా ఉంది. అందరి డబ్బులు నాకే రావాలి ఆశ, అందరికీ డబ్బులు రావాలి కోరిక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది కోరిక. నేను మాత్రమే బాగుండాలి అనేటువంటిది ఆశ. ఆశ మనిషిని ఏ విధంగా అధఃపాతాళానికి తొక్కేస్తుందంటే, ఒక ఊళ్ళో ఒక రాజుగారు అద్భుతమైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఎంత దాన ధర్మాలు చేస్తున్నాడు అంటే, దానము ధర్మము చేసేటప్పుడు సాధారణంగా ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చారంటే చేతిలో నీళ్లు పోస్తారు, కృష్ణ అర్పణ వస్తువు, అయ్యా నీకు ఈ దానం చేశానండి అని. అలా రాజుగారు ఎంత దానం చేశారు అంటే, ఆయన అందరి చేతిలో నీళ్లు పోసి పోసి అక్కడ పెద్ద మడిగే ఏర్పడింది. అంత దానం చేస్తూ ఉన్నారు.
చూస్తే వరుస బాగా పెద్దగా ఉన్నది. ఊళ్ళ నుంచి అందరూ రాజుగారు ఇచ్చేటువంటి దానములను పట్టుకోవడానికి, ప్రతిగ్రహణం చేయడానికి అందరూ వరుస కట్టారు. అందులో ఒక ఆయన కూడా దానాన్ని తీసుకున్నాడు. ఎప్పుడైతే వాడు దానం తీసుకున్నాడో వాడి మనసులో మళ్ళీ కోరిక ఆశగా పుట్టి రాజుగారు అద్భుతమైన రత్నరాశులన్నీ దానం చేస్తూ ఉన్నారు. అబ్బా, ఇంకా కొన్ని నాకు మళ్ళీ దానం తీసుకోవాలని ఉన్నది అని ఇంకా ఆశ పుట్టి వాడు ఒక్కసారి వరుసను చూశాడు. వరుస చూస్తే ఎక్కడో చేరుతాడంత వరుస. మళ్ళీ ఆ చివరికి వెళితే నా దాకా ఈ వస్తువులన్నీ ఉంటాయో ఉండయో అని అనుకున్నాడు వాడు. అనుకొని వెంటనే పిట్టగోడ ఒకటి ఉంటే ఆ వరస మధ్యలో దూకేశాడు. వరస మధ్యలో ఎప్పుడైతే దూకాడో రాజుగారు దానం చేస్తూ అక్కడ అయిన మడుగు బురదగా మారిపోయి ఆ బురదలో ఒకేసారి దూకేటప్పటికి వాడి వస్త్రములు, వాడి మూతి అన్ని బురద కొట్టుకుపోయాయట. అలా బురద కొట్టుకుపోవడం కూడా వాడికి మంచిదే అయింది. ఎందుకంటే దానం తీసుకున్న వాడి ముఖం గుర్తుపట్టకుండా అయిపోయింది. ఇప్పుడు బురద మూతికంతా అంటింది. వరుసలో వచ్చేశాడు. రాజుగారు వాడిని చూశారట. అదేమిటయ్యా, నీ ముఖం అంతా ఇలా బురద కొట్టుకుపోయింది, మా ఇంటికి స్నానానికి వచ్చావా దానానికి వచ్చావా అని అడిగాడు. అడగగానే ముఖానికి బురదంటిన వాడు అప్పుడు వాడికి తెలిసిపోయింది. రాజా క్షుద్రుటాశా కుటుంబిన్యా క్షుద్రుటాశా కుటుంబిన్యా మయి జీవిత నాన్యగాః తేషాం అంత్యా చ శుభగా తేషాం అంత్యా చ శుభగా. రాజా, నాకు ముగ్గురు భార్యలయ్యా. క్షుత్, త్రుట్, ఆశ. భార్యల పేరు చెప్తూ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఉండే అంటే వాడు మగవాడని అలా చెప్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు భార్యలు మగవాళ్లకు ఉంటారు, ఇలాంటి ముగ్గురు భర్తలు ఆడవాళ్లకు ఉంటారు. ఆడవాళ్ళైతే మీరు అట్లా ఆపాదించుకోండి, మగవారైతే భార్యలుగా ఆపాదించుకోండి. ఎవరట ఆ ముగ్గురు? క్షుద్రుటాశా కుటుంబిన్యాః. వాళ్ళు భార్యలు అని చెప్పడం లేదు, కుటుంబిన్యాః. కుటుంబము అంటే వల్లమాలిన సంతానము కలిగిన వారు అని అర్థం. క్షుద్ అంటే ఆకలి అనే భార్య నాకు ఉన్నదయ్యా. క్షుత్ అంటే ఆకలి. అందరికీ ఆకలి అనే భార్య మగవాళ్లకు ఉంటుంది, ఆడవాళ్లకు ఉంటుంది. త్రుట్ అంటే దాహము. దాహం అంటే ఎలాంటి దాహము? తీరని దాహము. ఎంత పోసినా, ఎంత తిన్నా, ఏం చేసినా, ఓ 1,00,000 రూపాయలు ఇచ్చామనుకోండి, అమ్మ ఇంకొక 1,00,000 ఇస్తే ఎంత బాగుండు కదా. ఆశకమైన అంత ఉందా అండి? ఇన్ని డబ్బులు ఇస్తే ఇంకా ఇస్తే ఎంత బాగుండు. ఇంత పెట్టామనుకోండి, అబ్బా రేపు కూడా మళ్ళీ ఇంత పెడితే ఎంత బాగుండు అని ఇలా మన తీరని దాహములు ఎన్నటికీ అవి తీరనటువంటివి. కాబట్టి ఇద్దరి పేర్లు చెప్పాడు. క్షుత్ ఆకలి, తీరని దాహము. త్రుట్ అంటే దాహము. ఈ మూడవ భార్య ఉన్నదే ఆవిడ చాలా చిలిపి భార్య రాజా. ఆశ, ఆమె పేరు ఆశ. ఇదిగో రాజా, నేను నీ దగ్గర దానం మొదటిసారి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి దానము రత్నరాశులు ఇదిగో ఈ పంచ చివరిలో కట్టుకున్నానయ్యా. కానీ అలా వెళుతూ ఉంటే నా చివరి భార్య ఉన్నదే, ఆమె నన్ను అటు వెళ్ళనీయకుండా నాతో మొత్తం ఈ బురదతో శృంగారం ఆడింది రాజా. అందుకని ఈ ముఖమంతా బురద అంటింది. ఆమె శృంగారం ఆడటం వల్ల మళ్ళీ నాకు ఆశ పుట్టిందయ్యా నీ దగ్గర మళ్ళీ దానం తీర్చుకోవడానికి అని రాజుగారికి సమాధానం ఇచ్చాడు. చూడండి, ఆశ అనేది ఉంటే మనిషి పాపపు బురదను అంటించుకుంటాడు. ఎలా పాపపు బురద? అది ఏ విషయంలోనైనా, వస్తువు విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, ఒకరి యోగక్షేమం విషయంలో కానీ నీకు గనక ఆశ కలిగిందా, నీవు నేల మీద పడక తప్పదు. నేల మీద ఎప్పుడైతే పడ్డావో ఆ బురదంతా అంటించుకోక తప్పదు. బురద అంటే పాపములు, అంటించుకోక తప్పదు. అలా అంటించుకుంటే ఈ లోకంలో నీకు మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఈ చక్రంలోనే మళ్ళీ పుడుతూ చస్తూ
ఈశ్వరుణ్ణి చేరేటువంటి రోజేదని నీవు మాతృగర్భంలో పలికి వచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఆశను వదులుకొని మనము ఈ నవవిధమైనటువంటి భక్తి మార్గములలో ఏదో ఒక దానిలో కొందరికి పాటలు పాడడం వస్తుంది, కొందరికి భగవంతుడిని కీర్తించడం వస్తుంది, కొంతమందికి ఏది రాదు. అయితే ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి ఊడవడం అయితే వస్తుంది కదా, ఆ భగవంతుణ్ణి నిర్మాల్యమును తీయడం అయితే వస్తుంది కదా. అలాంటి సేవనైనా చేసి పరమాత్మ యొక్క అనుగ్రహం కొరకు ఎవడైతే పాటుపడతాడో వాడే భక్తి మార్గంలో ఉన్నట్టు. కాబట్టి సతీదేవి ఇలాంటి నవవిధమైనటువంటి భక్తి మార్గములలో ఉండే ఈశ్వరుణ్ణి చేరింది. ఈశ్వర నిందను భరించక, చూడండి, భగవంతుని నిందను భరించినటువంటి మహాభక్తురాలై తన దేహమునే ఆత్మార్పణం చేసుకుంది. అలాంటి సతీదేవి అనుగ్రహం మన అందరికీ ఉండాలని అద్భుతమైనటువంటి ఒక అమ్మనామ సంకీర్తన మనం అందరం కూడా విందాం. జయ బోలో జగదంబ విశ్వపాలిని మాతాకి. బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి కన్నతల్లి నీవు కాళీమాతవు నీవు కన్నతల్లి నీవు కాళీమాతవు నీవు అన్నపూర్ణము నీవు ఆది శక్తివి నీవు అన్నపూర్ణము నీవు ఆది శక్తివి నీవు ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి शक्ति मुक्ति भुक्ति प्रदायिनी भुजंगमालिनी बुद्धमालिनी शक्ति मुक्ति भुक्ति प्रदायिनी भुजंगमालिनी बुद्धमालिनी बुद्धमालिनी भुजंगमालिनी बुद्धमालिनी काम क्रोध लोभ मोहनाशिनी काम क्रोध लोभ मोहनाशिनी काम क्रोध लोभ मोहनाशिनी काम क्रोध लोभ मोहनाशिनी कात्यायिनी द्रक्षायिनी द्रक्षायिनी आनंद रस सुंदरी ब्रह्मानंद रस सुंदरी आनंद रस सुंदरी పూల గిన్నెలలోన పాలు పోసగినదా పూల గిన్నెలలోన పాలు పోసగినదా పూల గిన్నెలలోన పాలు పోసగినదా పూల గిన్నెలలోన పాలు పోసగినదా ఎన్ని జన్మలకైనా నిన్ను మరువానమ్మా ఎన్ని జన్మలకైనా నిన్ను आनंद रस सुंदरी ब्रह्मानंद रस सुंदरी आनंद रस सुंदरी ब्रह्मानंद रस सुंदरी आनंद रस सुंदरी सृष्टि स्थिति लयकारिणी जननी
రాగపాల నృత్యగానలోకి రాగపాల నృత్యగానలో రాగపాల నృత్యగానలోకి రాగపాల నృత్యగానలో రాజేశ్వరి విజయేశ్వరి భువనేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి పాలకంతుడు నీరు వేదాంత కవి నీరు పాలకంతుడు నీరు వేదాంత కవి నీరు వేదోడైతే కొనేమి ఏదోని ఉపచారు వేదోడైతే కొనేమి ఏదోని ఉపచారు వేదోడైతే కొనేమి ఏదోని ఉపచారు వేదోడైతే కొనేమి ఏదోని ఉపచారు ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి భూత భవిష్యత్ వర్తమానముల పోషించదవో పోషించదవు 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 నన్ను కన్నడిల్లు ఎన్నదరవై నన్ను కన్నడిల్లు ఎన్నదరవై నన్ను కన్నడిల్లు ఎన్నదరవై నన్ను కన్నడిల్లు ఎన్నదరవై విజయంకరి అభయంకరి శివశంకరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి ఆనంద రస సుందరి ఆనంద రస సుందరి హర నమ పార్వతీపతయే నమ పార్వతీపతయే హర నమ పార్వతీపతయే దాక్షాయణీ సతీ